హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో జామెట్రీ అనే చాప్టర్లోనే పాలిగాన్స్ అనే టాపిక్ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సర్కిల్స్ గురించి చూద్దాము. ఈ సర్కిల్స్ గురించి ఆల్రెడీ నేను క్లాస్ 6 మ్యాథ్స్లో కూడా చెప్పాను, ఒకసారి చూడండి. ఇందులో సేమ్ అదే ఉంటుంది, కొంచెం కొన్ని పాయింట్స్ యాడ్ అయి ఉన్నాయి మనకు 7th క్లాస్ మ్యాథ్స్లో, అంతే. మళ్ళీ ఒకసారి చూసుకుందాం మనం సర్కిల్స్ అంటే ఏంటనేది, బేసిక్స్ కూడా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సర్కిల్ అంటే ఏంటి మనకి, ఏ సర్కిల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఎట్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. మనం ఒక సర్కిల్ని ఎలా డ్రా చేస్తాము, మనకి దీంట్లో సర్కిల్ అంటే ఏంటి, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనము ఒక డిస్టెన్స్ని, ఒక సర్టెన్ డిస్టెన్స్ని, ఇప్పుడు ఇలా ఇది ఒక డిస్టెన్స్ని, ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక డిస్టెన్స్ని మనము రేడియస్గా తీసుకుంటాం, ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ని. దీని నుంచి మనం ఇలా గీసామనుకోండి, ఇట్లా సర్కిల్లా, ఇట్లా దాంతో ఇలా మనం కంపాస్తో, అప్పుడు ఇది ఎలా ఫామ్ అవుతుంది, మనకు ఒక సర్కిలే కదా ఫామ్ అయ్యేది. అదే చెప్తున్నారు ఇక్కడ, సర్కిల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్. ఇక్కడ అన్ని పాయింట్స్ తోటి ఇది ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్, ఇందులో మొత్తం అన్ని పాయింట్స్ ఉంటాయి. విచ్ ఆర్ ఎట్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్, ఎలా ఉంటాయి ఇవి, ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉండి ఫిక్స్డ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. దీన్నే మనం సర్కిల్ అని అంటాము. ఇదొక సర్కిల్. ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ద సెంటర్. ఈ ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటాం మనము, సెంటర్ అని చెప్తాము. ఈ ఫిక్స్డ్ పాయింట్ ఓ అని తీసుకున్నాను అనుకోండి, దీన్ని ఏమంటాము, సెంటర్. అంటే ఈ సెంటర్ని మనము, ఈ సెంటర్ పాయింట్ని తీసుకొని, ఒక ఫిక్స్డ్ పాయింట్ని తీసుకొని ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్తో ఇలా డ్రా చేసామనుకోండి. సపోజ్ ఈ పెన్ అనేది ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ అనుకోండి. ఇప్పుడు నేను ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ అనుకున్నాను. ఈ పెన్తో ఇలా మూవ్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, ఒక సర్కిలే కదా ఫామ్ అయ్యేది. ఇలా చేసినప్పుడు ఇది మొత్తం ఒక సర్కిల్ అంటాం అన్నమాట. ఈ డిస్టెన్స్ని ఏమంటాము, ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ని ఏమంటాం మనము, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అని అంటారు. ఇక్కడ చూడండి ఫిగర్లో, ఇక్కడ ఓ అనేది సెంటర్. ఇక్కడ ఫిక్స్డ్ డిస్టెన్స్ వచ్చేసి ఎంత మనకి, ఓఏ, ఓబి, ఓసి, ఏ తీసుకున్నా కూడా మనకు ఫిక్స్డ్గానే ఉంటుంది. సెంటర్ నుంచి మనము సర్కిల్ పైన ఏ పాయింట్కి తీసుకున్నా కూడా డిస్టెన్స్ సేమ్ ఉంటుంది అనమాట. ఇన్ ద గివెన్ ఫిగర్, ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఓసి ఈజ్ ఏ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ ఓసి వచ్చేసి ఈ సర్కిల్కి రేడియస్ అవుతుంది. ఏబి ఈజ్ ఏ డయామీటర్. ఇక్కడ ఏబి అనేది ఏంటి, డయామీటర్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఒక టూ పాయింట్స్ని ఆర్జిన్ నుంచి టచ్ చేస్తూ వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం, డయామీటర్ అని చెప్తాము, సర్కిల్ యొక్క డయామీటర్. సో ఇక్కడ ఏబి అనేది వచ్చేసి మనకి డయామీటర్ అవుతుంది. ఓఏ అండ్ ఓబి ఆర్ ఆల్సో ద రాడీ ఆఫ్ ద సర్కిల్. మనం రేడియస్ని రాడీ అని కూడా అంటాము. రాడీ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి ఓఏ అయినా కూడా రేడియస్ అవుతుంది, ఓబీని కూడా రేడియస్గా తీసుకోవచ్చు. సో మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, డయామీటర్ ఈజ్ ద ట్వైస్ ఆఫ్ ద రేడియస్. సో డయామీటర్ని ఏమని చెప్పొచ్చు మనము, ట్వైస్ ఆఫ్ ద రేడియస్ అని చెప్పొచ్చు కదా. సో D = 2R అవుతుంది అనమాట. ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ జనరల్లీ డినోటెడ్ బై O, డయామీటర్ బై D అండ్ ద రేడియస్ బై R. సో టోటల్ అప్పుడు డయామీటర్ ఏమవుతుంది, D = 2R అనేది ఫార్ములా అవుతుంది. మనకి ఓన్లీ డయామీటర్ ఫైండ్ చేయమని కూడా ప్రాబ్లమ్స్లో అడుగుతారు. సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఫార్ములాస్. D = 2R అవుతుంది. ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ద సర్కంఫరెన్స్. పెరిమీటర్ అంటే ఏంటి, మనకి ఈ సర్కిల్ చుట్టూ మొత్తం దీని ఏమంటాం, మెజర్మెంట్, దీని చుట్టూ ఉండేదాన్ని మనం పెరిమీటర్ అని అంటాము. పెరిమీటర్ అంటే మనం సపోజ్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, దీని చుట్టూ ఉండే మెజర్మెంట్ని మనం యాడ్ చేస్తే అదే పెరిమీటర్ అవుతుంది. సేమ్ అలాను సర్కిల్లో కూడా దీని పెరిమీటర్ని ఏమంటామంటే సర్కంఫరెన్స్ అని వర్డ్ యూజ్ చేస్తామన్నమాట. సో ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ π టైమ్స్ ద డయామీటర్. ఫార్ములా ఏంటి మనకి సర్కంఫరెన్స్కి, π టైమ్స్ ద డయామీటర్ అంటే π × D అన్నమాట. సో ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ ఇది సర్కిల్ అనుకోండి. ఇప్పుడు మనకి దీనికి ఇప్పుడు నేను ఈ పెరిమీటర్ ఏమవుతుంది, ఇక్కడ చుట్టూ కదా, చుట్టూ ఉండే మెజర్మెంట్ని మనము పెరిమీటర్ అని అంటాము. సో ఈ ఈ చుట్టూ ఉండే మెజర్మెంట్ని మనం ఎలా తీసుకుంటాము, ఇప్పుడు సపోజ్ ఇది పాయింట్, నేను ఇక్కడ ఇలా మూవ్మెంట్ చేసినప్పుడు ఇది ఫిక్స్డ్ డిస్టెన్స్ R కదా, ఈ రేడియస్తో నేను ఒకటి డ్రా చేశాను అనుకోండి, ఇలా ఇది మొత్తం ఈ చుట్టూ గీసిన దాన్ని ఏమంటాం మనము, సర్కంఫరెన్స్ అంటాం కదా, ఇలా చుట్టూ వెళ్ళేదాన్ని. అప్పుడు ఏమవుతుంది, R × ఈ ఫిక్స్డ్ రేడియస్తో నేను డ్రా చేస్తున్నాను కాబట్టి దాని సర్కంఫరెన్స్ ఏమవుతుంది, R × 2π అవుతుంది. ఎందుకంటే మనకు
ఇప్పుడు సపోజ్ కంప్లీట్ రౌండ్ వేస్తున్నాను నేను ఇక్కడ ఈ ఫిక్స్డ్ రేడియస్తో కంప్లీట్ రౌండ్ చేసినప్పుడు, కంప్లీట్ రౌండ్ అంటే మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 180 డిగ్రీస్ కదా. సో కంప్లీట్ రౌండ్ చేస్తున్నాం ఇక్కడ. కంప్లీట్ రౌండ్ ఈక్వల్ టు ఎంత మనకి 2π కదా. ఒక కంప్లీట్ రౌండ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో π ఇంటూ ఇక్కడ r ఇంటూ 2π అని తీసుకోవాలన్నమాట. ఒక రౌండ్ కంప్లీట్ రౌండ్ మనకి 2π 360 డిగ్రీస్. ఇది మొత్తం ఎంత అవుతుంది మనకి 2π అవుతుంది విత్ ఫిక్స్డ్ డిస్టెన్స్. ఇక్కడ ఫిక్స్డ్ డిస్టెన్స్ వచ్చేసి r కదా. నేను r అనే ఫిక్స్డ్ డిస్టెన్స్తో చుట్టూ ఇక్కడ మెజర్ చేయాలి కాబట్టి అంటే ఏమవుతుంది మనకు r ఇంటూ 2π అవుతుంది. సో దీన్నే మనం ఏమని రాయొచ్చు, 2πr కదా. 2πr మనము ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి ఇక్కడ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. సపోజ్ మనకి ఇక్కడ రేడియస్ ఇచ్చాడనుకోండి క్వశ్చన్లో, అప్పుడు 2πr అనే ఫార్ములా యూజ్ చేయండి. ఒకవేళ మనకి డయామీటర్ ఇస్తే అప్పుడు మనము πd అని వేయచ్చు డైరెక్ట్ ఫార్ములా. π ఇంటూ d, d ఈక్వల్ టు 2r కాబట్టి నేను డైరెక్ట్ πd అనైనా చేయొచ్చు. లేదంటే r వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకు d ఇచ్చినప్పుడు. d ఈక్వల్ టు r ఈక్వల్ టు ఏమవుతుంది d/2 ఇలా అయినా చేయొచ్చు, ఏ విధంగానైనా చేయొచ్చు. మనకు r ఇచ్చినా d ఇచ్చినా కూడా. సో 2πr అయినా తీసుకోవచ్చు ఫార్ములా, πd అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్లో O అనేది సెంటర్. ఇక్కడ మనకి ఈ సర్కిల్కి 3 పాయింట్స్ ఇచ్చాడు. A అనే పాయింట్ ఏమో సర్కిల్ లోపల ఉంది. ఇక్కడ B అనే పాయింట్ వచ్చేసి సర్కిల్ పైన ఉంది. C వచ్చేసి సర్కిల్కి అవుట్ సైడ్గా ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ ద గివెన్ సర్కిల్ విత్ సెంటర్ O ABC ఆర్ 3 పాయింట్స్. ఇక్కడ వచ్చేసి O అనేది సెంటర్, ABC అనేవి 3 పాయింట్స్ ఇన్ ద ప్లేన్ ఇన్ విచ్ ద సర్కిల్ లైస్. ఈ సర్కిల్ ఉన్న దగ్గర ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏమి OA అని, ఇక్కడ సపోజ్ నేను O నుంచి Aకి డిస్టెన్స్, ఇప్పుడు మనకి సపోజ్ నేను దీనికి రేడియస్ ఎలా ఉంటుంది, ఇక్కడ వరకు టచ్ అయ్యేదే కదా రేడియస్, అంటే OB అనేది రేడియస్ అవుతుంది. అంటే ఇక్కడ సర్కిల్ పైన ఉన్న పాయింట్ ఏ పాయింట్ నుంచి అయినా రేడియసే అవుతుంది కదా. సో ఇక్కడ OB అనేది రేడియస్ అవుతుంది. సో ఇది r అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ నేను OA డిస్టెన్స్ తీసుకున్నాను అనుకోండి. ఈ OA అనేది ఎంత ఉంది మనకి డిస్టెన్స్, r కంటే తక్కువనే ఉంది కదా. r అనేది రేడియస్ ఏమవుతుంది, దీనిపైనకి వెళ్తుంది రేడియస్ కావాలంటే. OB కంటే OA అనేది మనకి లెస్ ఉంది. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, OA అనేది లెస్ దెన్ r ఉంది, OB వచ్చేసి r ఉంది. సపోజ్ OC తీసుకున్నాను అనుకోండి ఈ పాయింట్కి, అప్పుడు ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ అనేది OC అనేది గ్రేటర్ దెన్ r అవుతుంది. OC ఈజ్ గ్రేటర్ దెన్ r. ద పాయింట్స్ O అండ్ A ఆర్ ఇన్సైడ్ ద సర్కిల్. ఇక్కడ మనకి O ఇంకా A ఈ 2 పాయింట్స్ వచ్చేసి ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నాయి. ద పాయింట్ B ఈజ్ లొకేటెడ్ ఆన్ ద సర్కిల్. B అనేది సర్కిల్ పైన లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ C ఈజ్ ద పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్. C అనే పాయింట్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంది. ఫర్ విచ్ ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్, ఇక్కడ నేను సపోజ్ P అనే దాన్ని ఏమనుకుంటున్నానంటే సెట్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ P ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్లోనే ఉండే పాయింట్స్ అన్నిటినీ నేను ఒక సెట్ ఆల్ పాయింట్ P అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, వాటి రేడియస్ వచ్చేసి OP ఈజ్ లెస్ దెన్ r. నేను సర్కిల్ లోపల ఉండే పాయింట్స్ అన్నిటినీ, ఇప్పుడు సపోజ్ దీని లోపల ఉండే పాయింట్స్ సపోజ్ ఇక్కడ డాట్స్ పెట్టాను, వీటన్నిటిని కలిపి నేను P అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు OP ఏమవుతుంది మనకి, లెస్ దెన్ r ఉంటుంది కదా సర్కిల్ లోపల తీసుకున్నప్పుడు. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, కాల్డ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. అప్పుడు వీటిని ఏమంటాము, ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్తాము. ఒకవేళ అదే సెట్ ఆఫ్ ద పాయింట్స్ Q, ఇప్పుడు Q అనే దాన్ని ఇంకొక సెట్ అనుకుంటున్నాను, అది వచ్చేసి గ్రేటర్ దెన్, అంటే బయట ఉండే పాయింట్స్ అండి. ఇది Q అనుకుంటున్నాను నేను, బయట సర్కిల్ బయట ఉండే పాయింట్స్. సో ఈ పాయింట్స్ వచ్చేసి Q అనుకున్నప్పుడు అప్పుడు OQ ఏమవుతుంది మనకి, గ్రేటర్ దెన్ r ఉంటుంది కదా. అది ఖచ్చితంగా మనకు రేడియస్ కంటే ఎక్కువనే ఉంటుంది, బయట ఉంటుంది కాబట్టి. సో అలా అప్పుడు ఏమంటాం, దాన్ని ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్తామన్నమాట. ఇక్కడ B ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ సర్కిల్. మనకి ఇక్కడ B అనేది సర్కంఫరెన్స్ పైనే ఉంది కాబట్టి దాన్ని ఏమవుతుంది, దాని లెంత్ OB ఈక్వల్ టు r అవుతుంది. A ఈజ్ ఏ పాయింట్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి OA లెస్ దెన్ r అవుతుంది. ఇక్కడ C అనే పాయింట్ వచ్చేసి ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి OC గ్రేటర్ దెన్ r అవుతుంది. మనకి ఇక్కడ దీంట్లో ఏం చెప్తున్నాడంటే, మనకి ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ ఎలా తీసుకోవాలి, ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంటి అనేది మనం ఈ డిస్కషన్లో చూసామన్నమాట. ఆ టర్మ్స్ గురించి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కార్డ్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ సపోజ్ ఇది ఒక సర్కిల్ తీసుకున్నాం మనము. O అనేది సెంటర్ ఉంది. ఇక్కడ AB అనేది వచ్చేసి డయామీటర్. నేను
అలా డయామీటర్గా కాకుండా ఇంకొక లైన్ సిగ్మెంట్ డ్రా చేశాను ఈ సర్కిల్లో. పీక్యూ అనే లైన్ సిగ్మెంట్ని డ్రా చేశాను. 2 పాయింట్స్ సర్కిల్ పైన ఉండే 2 పాయింట్స్ని టచ్ చేస్తూ ఒక లైన్ సిగ్మెంట్ డ్రా చేశాను అనుకోండి. ఈ లైన్ సిగ్మెంట్ ఎలా వెళ్తుంది మనకి? జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ కార్డ్. అంటే నేను ఇప్పుడు ఇలా తీసుకున్నాను కదా, సపోజ్ నేను ఇక్కడ ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇది డ్రా చేశాను అనుకోండి. ఇప్పుడు ఇదేమవుతుంది? 2 పాయింట్స్ టచ్, ఈ లైన్ సిగ్మెంట్ ఇది కూడా కార్డే అవుతుంది. మనం ఇలా ఏదైనా 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ సిగ్మెంట్ డ్రా చేసినప్పుడు సర్కిల్ పైన దాన్ని ఏమంటామంటే కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్తాము. ఇన్ ద అబౌవ్ ఫిగర్ పీక్యూ అండ్ ఏబి ఆర్ కార్డ్స్. ఈ ఫిగర్లో మనకి పీక్యూ అనేది ఒక కార్డ్ అవుతుంది, ఏబి అనేది కూడా ఒక కార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను డ్రా చేశాను కదా, ఇది కూడా ఒక కార్డ్ అవుతుంది. మనకి డయామీటర్ అనేది కూడా ఒక కార్డ్ అన్నమాట, దానికి కూడా ఒక కార్డ్ అని చెప్పొచ్చు మనం. ఏబి పాసెస్ త్రూ సెంటర్ ఓ. మనకి ఏదైతే కార్డ్ సెంటర్ నుంచి వెళ్తుందో దాన్ని మనం ఏమంటాము? డయామీటర్ అని చెప్తామన్నమాట. హెన్స్ ఇట్ ఈస్ ది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఏ డయామీటర్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్. మనము డయామీటర్ని ఇంకా ఏం చెప్పొచ్చు? లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సెంటర్ నుంచి వెళ్తుంది కదా, సో ఇదే కదా లాంగెస్ట్గా వెళ్ళే కార్డ్. మిగతా వాటితో పోల్చినప్పుడు దీని లెంత్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది ఈ కార్డుదే. సో మనము దీన్ని ఏమని చెప్పొచ్చు? లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. మనం ఇప్పుడు డయామీటర్ నుంచి లైన్ గీసాం కదా, లైన్ సిగ్మెంట్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? మనకి ఒక సర్కిల్కి మనం డయామీటర్ డ్రా చేసామంటే అది ఆ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సీకెంట్ అంటే ఏంటో చూద్దాము. సీకెంట్ అంటే ఏంటంటే ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ఏ సర్కిల్ ఇన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ సీకెంట్ ఆఫ్ ద సర్కిల్. ఏదైనా ఒక లైన్ అనేది సర్కిల్ పైన ఉండే 2 డిస్టింక్ట్ పాయింట్ అంటే వేరు పాయింట్స్ని, ఒక సర్కిల్ పైన 2 వేరు పాయింట్స్ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి ఒక లైన్. ఆ లైన్ ఏమంటాం మనము? సీకెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక సర్కిల్ కదా, నేను ఇక్కడ 2 డిస్టింక్ట్ పాయింట్ తీసుకున్నాను. ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. సపోజ్ ఇది నేను ఏ అనుకుంటున్నాను, ఇది బి అనుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని కలుపుతూ నేను ఒక లైన్ డ్రా చేశాను. నాట్ ఏ లైన్ సిగ్మెంట్. లైన్ సిగ్మెంట్ కాదు. లైన్ సిగ్మెంట్ అంటే ఏంటి? మనకి అది వాటికి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఎండింగ్ పాయింట్స్ అనేవి ఉండకుండా ఒక లైన్ డ్రా చేసుకుంటూ వెళ్ళాను సర్కిల్ పై నుంచి. సో అలాంటి వాటిని ఏమంటాం మనము? సీకెంట్ అని అంటాము. ఇక్కడ ఏబి అనేది ఒక సీకెంట్ అన్నమాట. ఇది వచ్చేసి సీకెంట్. సర్కిల్ ఇంటర్సెక్ట్ అవుతుంది 2 డిస్టింక్ట్ పాయింట్ దగ్గర, అలాంటి దాన్ని మనము సీకెంట్ అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ టాంజెంట్ అంటే ఏంటంటే ఏ లైన్ లయింగ్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద సర్కిల్ దట్ మీట్స్ ద సర్కిల్ ఇన్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ టాంజెంట్ టు ద సర్కిల్. మనము సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, సర్కిల్కి ఒక పాయింట్ తీసుకున్నాను నేను ఇక్కడ. సపోజ్ ఇది పి అనే పాయింట్. ఈ పాయింట్ నుంచి నేను సర్కిల్ అనేది ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతూ ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి. ఈ పాయింట్ని మాత్రమే టచ్ అవ్వాలి. సర్కిల్ ఈ పాయింట్ టచ్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తే దీన్ని ఏమంటామంటే మనము టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అని చెప్తామన్నమాట. ఏ పాయింట్ ఎట్ విచ్ ఇట్ మీట్స్ ద సర్కిల్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ని ఏమంటాం మనము? పాయింట్ ఆఫ్ టాంజెన్సీ ఆర్ పాయింట్ ఆఫ్ ఏ కాంటాక్ట్. ఈ లైన్ వచ్చేసి మనకి టాంజెంట్ లైన్ ఆఫ్ ఏ సర్కిల్ అని చెప్తాము. నెక్స్ట్ మనము ఆర్క్ అంటే ఏంటో చూద్దాము. ఏ కంటిన్యూస్ పీస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ అండ్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఒక కంటిన్యూస్ ఒక పీస్ ఆఫ్ ఏ సర్కిల్ అన్నమాట. మనము సపోజ్ ఇప్పుడు ఈ సర్కిల్ తీసుకున్నాను నేను. ఈ సర్కిల్లో కంటిన్యూస్ పీస్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఉంది, దీన్ని ఏమంటాం మనము? ఆర్క్ అంటాము. నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్ పీస్ తీసుకున్నాను ఇంతవరకు. దీన్ని ఏమంటాం మనం? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆర్క్ అని చెప్తామన్నమాట. కంటిన్యూస్ పీస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ అండ్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్. ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ డివైడ్ ద సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ ఆర్క్స్. మనము సపోజ్ డయామీటర్ తీసుకున్నాం అనుకోండి, ఒక డయామీటర్ తీసుకుంటే ఇది సర్కిల్. ఇప్పుడు నేను ఈ డయామీటర్ తీసుకున్నాను, పీక్యూ అనుకోండి. దీని ఎండ్ పాయింట్స్ వచ్చేసి ఈ డయామీటర్ ఎండ్ పాయింట్స్ వచ్చేసి పీక్యూ అనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంట ఈ డయామీటర్ అనేది మనకి ఇంతకుముందుకే చెప్పుకున్నాం, డయామీటర్ అనేది సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని. ఇప్పుడు నేను ఆర్క్ అంటే ఏమనుకున్నాం మనము? కంటిన్యూస్
పీస్ ఆఫ్ ఏ సర్కిల్ కదా. సో ఇక్కడ ఇంత పెద్దది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాను. మనకి ఇది కూడా ఒక కంటిన్యూస్ పీసే అవుతుంది కదా. నేను పీ నుంచి క్యూకి ఇక్కడ పైన తీసుకున్నాను నేను. ఇది ఏమవుతుంది, ఒక పీస్ ఆఫ్ ఆర్కే అవుతుంది మనకి. మొత్తం ఇక్కడ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది, కాకపోతే పెద్దగా వస్తుంది అన్నమాట. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిందేమో కొంచెం స్మాల్గా ఉంది. సో ఇప్పుడు డయామీటర్ నుంచి తీసుకున్నప్పుడు, డయామీటర్తో తీసుకున్నప్పుడు ఇది మొత్తం ఒక ఆర్క్ అవుతుంది. నెక్స్ట్ కింది నుంచి తీసుకున్నప్పుడు ఇది కూడా ఒక ఆర్క్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. అంటే మనకి ఏం అర్థం అవుతుంది దీన్ని బట్టి, ఇక్కడ డయామీటర్ అనేది మనకి సర్కిల్ని 2 ఈక్వల్ ఆర్క్స్గా డివైడ్ చేస్తుంది అన్నమాట. ఈచ్ ఆఫ్ దీస్ ఆర్క్స్ ఆర్ కాల్డ్ సెమీ సర్కిల్. ద రీజన్ ఎన్క్లోజ్డ్ బై ఏ సెమీ సర్కిల్ అండ్ ద డయామీటర్ టుగెదర్ ఇంక్లూడింగ్ ద సెమీ సర్కిల్. ఇప్పుడు సపోజ్ నేను ఈ ఆర్క్ ఉంది, నేను ఈ డయామీటర్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఒక ఆర్క్, ఈ పెద్ద ఆర్క్ ప్లస్ ఈ డయామీటర్. అప్పుడు ఇది ఏమవుతుంది చూడండి మీరు. ఇప్పుడు హాఫ్ అయిపోయింది కదా, మన సర్కిల్ అనేది హాఫ్గా డివైడ్ అయిపోయింది. అంటే దీన్ని ఏమంటాం మనము, సెమీ సర్క్యులర్ రీజియన్ అంటాం అన్నమాట. ఈ రీజియన్ మొత్తం, దీన్ని పైన పార్ట్ మొత్తం సెమీ సర్కిల్ అంటాము దాన్ని. ఆ రీజియన్ మొత్తాన్ని మనం సెమీ సర్క్యులర్ రీజియన్ అని చెప్తామన్నమాట. ఇక్కడ అదే పాయింట్ ఇచ్చారు చూడండి. ఇంక్లూడింగ్ ద సెమీ సర్కిల్ అండ్ ద డయామీటర్. డయామీటర్ ప్లస్ ఆర్క్ ఉంది కదా మనకి పైన ఎన్క్లోజ్ అయ్యేది, ఆ ఆర్క్ రెండు కలిపి మనం సెమీ సర్క్యులర్ రీజియన్ అని చెప్తాము. ఇఫ్ ద లెంత్ ఆఫ్ అన్ ఆర్క్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్, ఒకవేళ ఆ లెంత్ ఆఫ్ ద ఆర్క్ అనేది సెమీ సర్కిల్ కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే దాన్ని మైనర్ ఆర్క్ అని చెప్తాము. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చిన్న టర్మ్, ఇది కొంచెం చిన్న పార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మైనర్ ఆర్క్ అని చెప్తామన్నమాట. ఒకవేళ నేను కొంచెం పెద్దది తీసుకున్నాను, ఈ సెమీ సర్కిల్ కంటే ఎక్కువ రీజియన్, ఇప్పుడు ఇది ఈ సర్కిల్ ఉంది, ఇప్పుడు ఇది సెమీ సర్కిల్ కదా, నేను ఇక్కడికంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను, హాఫ్ కంటే ఈ ఆర్క్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాను అనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటామంటే మేజర్ ఆర్క్ అని చెప్తాము. ఇక్కడ ఈ స్మాల్ పార్ట్ని ఏమంటాము, తక్కువ పార్ట్ ఉన్నదాన్నేమో మైనర్ ఆర్క్ అని చెప్తాము. పెద్దగా ఉన్న పార్ట్ని ఏమంటాం మనం, మేజర్ ఆర్క్ అని చెప్తాం అన్నమాట. సర్కంఫరెన్స్ అంటే ఏంటి, ద హోల్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్. ఇంత ముందుకే చూసుకున్నాం మనం. మొత్తం ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ని కలిపి మనం, ఇది సపోజ్ నేను ఇక్కడ ఇది హాఫ్ ఆర్క్ అనుకున్నాం కదా, సెమీ సర్కిల్ ఆర్క్. సో అది నేను మొత్తం తీసుకున్నాను అనుకోండి, ఆర్క్ మొత్తం, అప్పుడు ఇది ఏమవుతుంది, సర్కంఫరెన్స్ అవుతుంది. సో హోల్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ఇట్స్ సర్కంఫరెన్స్. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి యాంగిల్ సబ్టెండెడ్ బై ఏ పెయిర్ ఆఫ్ పాయింట్స్. అంటే ఏంటంటే ద యాంగిల్ సబ్టెండెడ్ బై 2 పాయింట్స్ ఏ అండ్ బి. సపోజ్ నేను ఇక్కడ ఒక సర్కిల్ పైన 2 పాయింట్స్ని తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఏ బి, 2 పాయింట్స్ని తీసుకొని ఎట్ ద పాయింట్ పి ఈజ్ ద యాంగిల్ ఏపీబి. సపోజ్ నేను ఇక్కడ ఇంకొక పాయింట్ పి అనే పాయింట్ని తీసుకున్నాను. ఈ పాయింట్ నుంచి నేను ఈ 2 యాంగిల్స్కి లైన్ సిగ్మెంట్స్ డ్రా చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి, ఏపీబి అవుతుంది కదా, ఏపీబి. ఈ యాంగిల్ ఏమవుతుంది మనకి, ఏపీబి అని అంటాము. ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ అన్నమాట. ఇక్కడ ఈ యాంగిల్ అనేది మనకి ఎలా వచ్చింది, సబ్టెండెడ్ అంటే ఏంటంటే ఈ 2 పాయింట్స్ నుంచి మనం తీసుకుంటున్నాము, ఈ 2 పాయింట్స్కి లైన్ సిగ్మెంట్ డ్రా చేసి వీటి నుంచి తీసుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఈ యాంగిల్ని ఏమంటాం మనము, సబ్టెండెడ్ బై అన్ ఆర్క్. ఇది మనము, మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ నుంచి బికి తీసుకున్నాం అనుకోని మనకి ఇది ఎలా కనిపిస్తుంది, ఒక ఆర్క్ లాగానే కనిపిస్తుంది కదా మనకి ఏబి అనేది. సో మనకి ఈ యాంగిల్ ఎలా వచ్చింది, సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ అన్నమాట. ఏబి అనే ఆర్క్ వల్ల ఈ యాంగిల్ వచ్చింది. లేదంటే మనం ఇంకా ఏమని చెప్పొచ్చు, ఆర్ ఏ కార్డ్ ఈజ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఎండ్ పాయింట్స్. ఇక్కడ కార్డు లాగా కూడా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను లైన్ డ్రా చేశాను అనుకోండి, ఏ నుంచి బికి, ఇదేమవుతుంది, ఇది కార్డ్ అవుతుంది. అప్పుడు ఏమని చెప్పొచ్చు, ఏ కార్డ్ ఈజ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఎండ్ పాయింట్స్. ఈ కార్డ్ అనేది మనకి ఈ కార్డు ఇంకా ఈ 2 పాయింట్స్, ఈ 2 ఎండ్ పాయింట్స్తో మనకి ఈ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఆర్క్ ఆర్ కార్డ్, మనం ఆర్క్ లాగైనా చెప్పొచ్చు, లేదంటే కార్డ్. సబ్టెండెడ్ బై ఏ ఆర్క్ ఆర్. మనము సిగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏంటో చూద్దాము. ద పార్ట్ ఆఫ్ ద సర్క్యులర్ రీజియన్ బౌండెడ్ బై అన్ ఆర్క్ ఏబి అండ్ ద కార్డ్ ఏబి ఇంక్లూడింగ్ ద ఆర్క్ అండ్ కార్డ్ ఈజ్ కాల్డ్ ఏ సిగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్.
మనం ఇంత ముందుకు చూసుకున్నాం కదా, ఆర్క్ ఇంకా కార్డ్ రెండు కలిపితే మనకి ఏమొచ్చింది, ఇంత ముందుకు మైనర్ ఆర్క్ మేజర్ ఆర్క్ అని వచ్చింది కదా, సేమ్ అలానే ఇందులో కూడా ఈ సిగ్మెంట్ అంటే ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ద సర్క్యులర్ రీజియన్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏబి అనేది నేను ఒక కార్డ్ అనుకుంటున్నాను, అప్పుడు ఇది ఏబి, మనం ఇది ఇలా చూసినప్పుడు ఇది ఒక కార్డ్ అవుతుంది. నేను అదే ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇదేమవుతుంది మనకి, ఈ పైన ఉండే పార్ట్ ఇక్కడ మనకి జస్ట్ క్యాప్ లాగా ఉంది కదా ఇట్లా పైన, ఇదేమవుతుంది మనకి, ఇది ఆర్క్ అవుతుంది. సో మనకి ఇంక్లూడింగ్ ద ఆర్క్ అండ్ ద కార్డ్, ఇప్పుడు ఈ కార్డ్ ఇంకా ఈ ఆర్క్ ఈ రెండింటిని ఇంక్లూడ్ చేశాను అనుకోండి, ఈ పార్ట్ ఏమవుతుంది మనకి సిగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్తామన్నమాట. ఒకవేళ ఇఫ్ ద ఆర్క్ ఈజ్ మైనర్, ఇక్కడ ఇది వచ్చేసి మనకి మైనర్ ఆర్క్ కదా, ఇప్పుడు నేను చెప్పింది మైనర్గా ఉంది ఆర్క్ వచ్చేసి. సో అప్పుడు దీన్ని ఏమంటాం మనము, ఈ సిగ్మెంట్ని మైనర్ సిగ్మెంట్ అని చెప్తాము. ఇది వచ్చేసి మైనర్ సిగ్మెంట్. సపోజ్ మీరు కింద అబ్జర్వ్ చేయండి, ఈ కార్డ్ నుంచి ఈ కార్డ్ ప్లస్ ఈ పైన ఈ ఆర్క్ కలిపితే మనకి మైనర్ సిగ్మెంట్ వచ్చింది, అంటే చిన్నగా ఉంది మనకి ఇది వచ్చేసి. సో మీరు కింద అబ్జర్వ్ చేస్తే కిందది కూడా ఒక ఆర్కే కదా మనకి, ఏబి నుంచి డౌన్ తీసుకున్నప్పుడు ఈ ఆర్క్ ప్లస్ ఈ సిగ్మెంట్ ఈ ఆర్క్ ప్లస్ ఈ కార్డ్ ఈ రెండు కలిపినప్పుడు మనకి ఇది ఏమవుతుంది, మేజర్ కదా మనకి. సో ఇది మేజర్ సిగ్మెంట్ అవుతుంది అన్నమాట. మనకి ఇందులోనే మైనర్ అండ్ మేజర్ రెండు సిగ్మెంట్స్ ఉన్నాయి, మీరు మళ్ళీ ఒకసారి వినండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏంటో చూద్దాము. సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ ఏంటంటే, ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ ద రీజియన్ ఎన్క్లోజ్డ్ బై అన్ ఆర్క్ ఏబి అండ్ ద బౌండింగ్ రాడీ ఓఏ అండ్ ఓబి ఈజ్ కాల్డ్ ద సెక్టార్ ఏఓబి. సెక్టార్ ఆఫ్ ఈ సర్కిల్ అంటే ఏంటంటే, ఇక్కడ మనము సెంటర్ పాయింట్ ఓ అనుకుంటున్నాం సర్కిల్లో, ఇక్కడ ఏ అండ్ బి అనేవి 2 పాయింట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఏబి అనేది ఆర్క్ అవుతుంది, అప్పుడు మనకి ఇక్కడ ఓఏ ఓబి అనేది మనకు రాడీస్ అవుతాయి. ఇప్పుడు నేను సపోజ్ ఏఓబి అని తీసుకున్నాను అనుకోండి, ఓన్లీ ఇక్కడ వరకే నేను షేడెడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ షేడెడ్ రీజియన్ తీసుకున్నాను, దీన్ని ఏమంటామంటే ఈ షేడెడ్ రీజియన్ని సెక్టార్ అని చెప్తామన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక పిజ్జా తీసుకున్నాం అనుకోండి, పిజ్జాలో మనము 6 స్లైసెస్ ఉన్నాయనుకుంటే ఒక స్లైస్ని మనం ఇలా తీసేసామనుకోండి దీంట్లో నుంచి, అప్పుడు ఇది ఏమవుతుంది, మనము ఏ పీస్ అయితే తీస్తామో దాన్ని మనము ఒక సెక్టార్ అని చెప్తాము. అంటే ఇది కూడా సెక్టారే, బిగ్ వన్ కూడా మనకు సెక్టారే అవుతుంది. బట్ ఇక్కడ మనము ఏదైతే చిన్నగా ఉందో దాన్ని మైనర్ సెక్టార్ అని చెప్తాము, పెద్దగా ఉన్నదాన్ని మేజర్ సెక్టార్ అని చెప్తాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆర్క్ అనేది మైనర్గా ఉంది కదా, మనము సపోజ్ పిజ్జా స్లైస్లో స్మాల్ సైజ్ నేను ఒక స్లైస్ తీసాను అనుకోండి, ఒక సైజ్ పెద్దగా ఉంటుందా మనకి, మిగతా 5 సైజ్ కలిపింది పెద్దగా ఉంటుందా, ఆబ్వియస్గా 5 పీసెస్ ఉన్నది మాత్రమే మనకు పెద్దగా ఉంటుంది. సో అదేమవుతుంది మనకి మేజర్ పార్ట్ అవుతుంది. ఇక్కడ మనం స్మాల్ ఒక స్లైస్ తీసుకున్నాను అనుకోండి పిజ్జాలో, ఆ ఒక స్లైస్, ఇప్పుడు ఈ స్లైస్ ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి, ఇదేమవుతుంది మనకు, ఇది వచ్చేసి మైనర్ అవుతుంది, మైనర్ సెక్టార్ అవుతుంది. మనకి ఇక్కడ మిగిలిపోయింది ఏమవుతుంది మనకి, మిగిలిన పార్ట్ అనేది ఇలా ఉంటుంది కదా. సో ఈ మిగిలిన పార్ట్ వచ్చేసి మనకి మేజర్ పార్ట్ అవుతుంది అన్నమాట. సో దీంతో మనకి సర్కిల్స్ అనే చాప్టర్ కూడా మనకి బేసిక్ పాయింట్సే ఉన్నాయి క్లాస్ 7 మ్యాథ్స్లో. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్లో సిమెట్రీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.